గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ బీర్లా ఎల్లయ్య గారు మరియు మాతోటి కలిసి పనిచేసినటువంటి ఉద్యమకారుడు తెలంగాణ ఫైర్ బ్రాండ్ అని పేరు పొందుతున్న అద్దంకి దయాకర్ గారు, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ప్రతాప్ రెడ్డి గారు, మామిడి హరికృష్ణ గారు, బాలలక్ష్మి గారు, మిత్రులందరూ, రవిచంద్ర గారు, అందరికి కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, నేను 30 ఏళ్ళు ప్రొఫెసర్గా పనిచేసిన కాబట్టి సాయంత్రం 8-9 అవుతుంది. బాగా కడుపు నిండా బిర్యానీ తిన్నోనికి 2 ఇడ్లు పెడితే ఎట్లుంటుందో మాకుంటే మైక్ ఇస్తే కూడా అట్లనే ఉంటుంది. ఎందుకంటే మాకు బాగా అలవాటు, మైక్ ముందటికి వచ్చిన క్లాసులకు పోయినా మేము ఏది ఆ టైం చూడకుండానే గంట సేపు అయిపోతుంది. ఆ ఓపిక లేదు, నేను విసిగించలేను. కాబట్టి తెలంగాణలో ఎవరిని కదిలించినా, ఎవరిని మందలించినా ఒక్కొక్కరు మహా ఉద్యమకారులు, ఉపన్యాసకులే. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ప్రాంతము అటువంటి వ్యక్తులను కన్నటువంటి గడ్డ. కాబట్టి పురుషోత్తమన్న గారు పోయి నాకు తెలియదు, నాది భువనగిరే, నాది ఆలేరే, నేను కూడా భువనగిరిలోనే చదువుకున్నా 10th వరకు. కాబట్టి ఇక్కడికి వస్తే మేమంతా రవీంద్ర భారతిలో కాదు భువనగిరిలో మీటింగ్ పెట్టినట్టు, మా యాదగిరి గుట్టలో పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే స్టేజ్ మీద అందరూ వాళ్ళే ఉన్నారు. ఎక్కడ పోయినా, ఏ ప్రాంతం పోయినా ఒక దగ్గర ఒక ప్రాంతం వాళ్ళంతా కలిసినా, ఒక ఊరోళ్ళంతా కలిసినా ఎంత ఆనందం ఉంటుందో ఈరోజు రవీంద్ర భారతిలో చూసినటువంటి మా వ్యక్తి, మా ఆలేరు భువనగిరి ప్రాంతం వాళ్ళని చూస్తే ఎవరికైనా ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది. నా ఊరు, నా ప్రాంతం అనేది మాకెందుకు అట్లా సంతోషం అనిపించింది. ఏది ఏమైనా పురుషోత్తమన్న గారు గొల్లగూడెంకి వెళ్ళి అంతా మా తుర్కపల్లి, మేము అప్పుడు ఒకసారి నల్గొండ జిల్లాలో తుర్కపల్లి అంటే ఏదో లంబాడీల తండని, ఏదో దిక్కుమాల్య ప్రాంతం, ఆలేరు ప్రాంతం అని చెప్పేసి మాకు ముద్ర ఉండేది. కానీ అసొంటి ఆలేరుకి వెళ్ళి మా ఎమ్మెల్యే ఈరోజు గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు కల్పించినందుకు, తీర్మార్ మల్లన్న గారిది తుర్కపల్లి, నాది తుర్కపల్లి మండలే. కాబట్టి ఇంకోటి మదర్ డైరీ చైర్మన్ తుర్కపల్లి మండలు, ఇంకోటి సీఎం పిఆర్ఓ శ్రీధర్ ఉన్నాడు మా కొలన్పాకనే, మా ఐలన్న గారు ఉన్నారు మా యాదగిరి గుట్టనే, ఫైర్ బ్రాండ్ ఉన్నారు, ఇంకో శోభరాని. అట్లా ఈ ఆలేరు వెనుకబడ్డ ప్రాంతంకి వెళ్ళి అలా గవర్నమెంటు ఒక ముందు వరుసలో తీసుకొచ్చి ఇలా సమాజానికి పరిచయం చేసిన యువ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరీ మా ఆలేరు తరపున, మా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా పురుషోత్తమన్న గారు వచ్చేసి మా ఆఫీస్కి వచ్చేసి ఆయన చెప్పినటువంటి బాధలు, కళాకారులు కళలు అనుభవిస్తున్నటువంటి బాధలు చూస్తే చాలా బాధ అనిపించేసి ఏదో చిన్న ఆఫీస్ పెట్టుకొని నేను నడుపుతున్నా అన్నాడు. అన్నగారు మీరైతే గవర్నమెంట్లో చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు, ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి మాట్లాడి ఏదన్నా చెప్పేటువంటి ధైర్యము, ఆ సాహిత్యం ఉన్నది. కాబట్టి తెలంగాణలో అటువంటి కళాకారులను కానీ కళలను కానీ చాలా వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడే మామిడి హరికృష్ణ గారు ఉన్నటువంటి, మేము కూడా అనుకున్నాం ఒకసారి రవీంద్ర భారతి చూస్తే బాగుండని. మేము గత 10-20 ఏళ్ళ కింద, నేను 80 నుంచి హైదరాబాదులోనే ఉన్నా కాబట్టి ఈ రవీంద్ర భారతి మనదో కాదో అని చెప్పేసి ఆ గేట్ కాడ ఉండేవాళ్ళన్న బొమ్మలు ఉంటే చూసుకుంటూ పోయేటోళ్ళం. కానీ ఈ రవీంద్ర భారతికి వచ్చి మేము మీటింగులు పెడతామని అయితే అనుకోలేదు. కానీ ఇప్పుడు ఆ రవీంద్ర భారతి మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ కళలు కళాకారులతో విరాజిల్లుతున్నందుకు వారికి ఇస్తున్నటువంటి ఈ యొక్క ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటిది మరీ మామిడి హరికృష్ణ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఐలన్న గారు, యాదగిరి మన దయాకర్ అన్న గారు, ఏది ఏమైనా కానీ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బందులతో ఉన్నారు కళాకారులు. నేను కూడా నిజాం కాలేజీలో 20 ఏళ్ళు పనిచేసిన ప్రొఫెసర్ కాబట్టి అక్కడ మాకు థియేటర్ ఆర్ట్స్ అనేది ఉండే డిపార్ట్మెంటు. థియేటర్ ఆర్ట్స్ అంటే రకరకాల కళలను, ఇప్పుడు చిన్న అమ్మాయిలను వాళ్ళకు నేర్పుకోవడానికి ఎక్కడ లేదు, తెలంగాణలో ఎక్కడ లేదు. ఎవరో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కూడా నేర్చుకొని ఇటువంటి ప్రదర్శనలు ఇస్తున్నారు. కాబట్టి అటువంటి డిపార్ట్మెంట్లు కూడా కనుమరుగైపోయి ఆ డిపార్ట్మెంట్ల ఆదరణకు నోచుకోలేక దాన్ని 2 సంవత్సరాల కింద మూసేసారు. కాబట్టి కళాకారులను ఆదుకొని రక్షించి అటువంటి
ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటిని నిలపవలసిన బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా అవార్డులు పొందిన పెద్ద పెద్ద తెలంగాణ ఉద్యమ నాయకుల అవార్డులు పొందినటువంటి అంజన్నే మామూలు కాదు, దర్వంజ అంటేనే అది ఒక దరువు అది. కాబట్టి ఇటువంటి అవార్డులు పొందిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.